ఏంటి అలా చూస్తున్నారు? నేనేంటి గుడికి రావటం ఏంటి అనేగా. మామూలుగా అయితే రాను, దేవుణ్ణి నమ్మను. కానీ ఇప్పుడు రావాల్సి వచ్చింది. అలాగని దేవుడి కోసం వచ్చాను అనుకోకండి. నేను వచ్చింది నీ కోసం. బ్లాంక్ అయిపోయారేంటి? అఫ్ కోర్స్ నేను కూడా నిన్నటి వరకు బ్లాంక్ గానే ఉన్నాను. కరెక్ట్వే తెలీదు, ఎటో వెళ్ళాను, ఏదో చేశాను, ఎవరిదో ఇన్ఫ్లుయెన్స్, అంత కన్ఫ్యూషన్. ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యాను. ఏం వద్దో ఏం కావాలో తెలుసుకున్నాను. మర్చిపోవారు వదిని, అన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ లీడ్ చేద్దాం. దా వచ్చే. పదండి వెళ్దాం. అదేంటి వెళ్ళిపోతున్నావు? నేను నీకోసమే వచ్చాను. ఎందుకు? దాన్ని ఏం చేయడానికి? మంచి చేయటానికి. మంచా? మీరా? మీకు మంచనే మాటికి అర్థం తెలుసా? ఆ ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావు మీనాక్షి? నేను దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడికి మీ ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి రాలేదు. అసలు మేము నిన్ను చూడ్డానికి రాలేదు. చూడకండి, వెళ్ళిపోండి. నేను నా వైఫ్తో మాట్లాడాలి, నా లైఫ్ గురించి డిస్కస్ చేయాలి. మధ్యలో మీరుండాల్సిన పని లేదు. నీతో మాట్లాడాల్సిన పని మాకు లేదు. రండి వెళ్దాం. ఆగుమరుదిని, మనం చాలా మాట్లాడుకోవాలి. వీలుంటే అవదలే గాని అలా రా, పక్కెళ్ళి మాట్లాడుకుందాం. అసలు మీకేం కావాలి? చెప్పాను కదా, అన్నీ మర్చిపోయి నేను తీసుకెళ్ళటానికి వచ్చాను. ఎక్కడికి? మా ఇంటికి. కాదు, మన ఇంటికి. దేనికి? దేనికేంటి? చెప్పాను కదా, అదంతా ఏం ఉండదు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, జాలీగా జాబ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైంది. మీరు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి నా ప్లేస్లో మంచి ఎఫిషియెంట్ పర్సన్ని అపాయింట్ చేసుకోండి. నిజమే, మీకు ఇప్పుడు మంచి ఎంప్లాయ్ అవసరం మీకు ఎంతైనా ఉంది. ఓకేనా? పదండక్క. ఏయ్ ఆగు వరుదిని.